హాయ్ అండి, నమస్తే. మేమైతే మహానందికి వెళ్తున్నాము. ఇది మా ఊర్లో ఉన్న పెద్ద కాలువ అండి. ఇది చాలా లోతుంటుంది. ఈసారి ఫుల్ వాటర్ వచ్చేస్తాయి ఇక్కడికి. ఇంకా మేము కార్లో వెళ్తుండగా చూస్తున్నాను, దారమ్మడి అరటిపల్లి అమ్ముతున్నారండి. ఇక్కడ ఇటు సైడ్ బాగా పండుతాయంట, తోటలు వేస్తారంట ఇక్కడ. మీరు కూడా చూడండి మా జర్నీ ఎలా ఉందో చూసేయండి. నాకు మాట రాకుండా మహానంది సైడ్ మనం వెళ్తుంటే చుట్టూ చెట్లు అండి, చాలా బాగుంటుంది. అరటి చెట్లు కానీ ఇక్కడ పొగాకు కూడా వేస్తారంట, చాలా బాగుంటుంది అసలు. చూడండి వెళ్తుంటే దాలమ్మడి చెట్లు కనిపిస్తున్నాయి. ఎండ మాత్రం బీభత్సంగా ఉందండి. మేము బయలుదేరమే ఇంటి దగ్గర నుంచి 10:30 కల్లా బయలుదేరాం. కొంచెం ఎర్లీగానే బయలుదేరింటే చాలా బాగుంది, అంటే ఇంత ఎండ ఉండకపోదు. చూడండి అరటి చెట్ల తోట. అండ్ ఇంకా ఎదురుగా కనిపిస్తుంది కదా, మనం మహానందిలోకి ఎంటర్ అవుతున్నాము. ఇంకా సుస్వాగతం అని రాశారు ఇంకా. అండ్ ఇక్కడ ఎక్కడ వెళ్ళినా కూడా టోల్గేట్ మాత్రం ఎక్కడ అన్ని చోట్ల ఉంటాయి. మేము ఒకసారి అహోబిలం వెళ్ళినప్పుడు కూడా టోల్గేట్ వాము చాలా ప్రైజెస్. ఇక్కడ 80 రూపీస్ అంట, అప్పుడేమో 30 రూపీస్ 20 రూపీసే. ఇప్పుడు చాలా ప్రైజెస్ ఇంక్రీజ్ చేసేసారు. ఇంకా ఇక్కడ కట్టేసి ఇంకా మేము స్టార్ట్ అయ్యాము మళ్ళీ. చూడండి ఇక్కడ నా రైట్ సైడ్న మీకు ఏం కనిపిస్తుందో పెద్ద నంది. ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు చూద్దాంలే అని ఇంకా ముందు వెళ్ళిపోతున్నాము. ఆల్రెడీ ఇంకా 12 అయింది. ఇంకా 12:30కే క్లోజ్ చేస్తారంట, మళ్ళీ 2కి ఓపెన్ చేస్తారంట గుడిని. సో ఇంకా మేము వెళ్తున్నాము. శివరాత్రికి మాత్రం ఇక్కడ చాలా బాగా చేస్తారంట. తిరునాళ్ళు ఏదో చేస్తున్నారంట ఇక్కడ మహానందిలో. ఇక్కడ గుడికి మొత్తం పెయింటింగ్ వేపిస్తున్నారు, స్టార్టింగ్ దగ్గర నుంచి లోపల వరకు అన్ని కొత్త పెయింట్స్ వేస్తున్నారు. చూడండి ఆ రథం చాలా బాగుంది కదండి, డిఫరెంట్గా. నాకు చాలా బాగా నచ్చింది, పెద్దగా. ఇంకా చుట్టూ తీసాను. ఇంకా మా ఆయన లోపల వర్క్ చేసుకుంటుంటే మేము ఈ సమయంలో అక్కడ ఫ్రూట్స్ ఉంటే తీసుకొని తింటున్నాము. ఇక్కడ చాలాసేపు బయట వెయిట్ చేసాము మేము మా ఆయన కోసము. ఇంకా మేము లోపలికి వెళ్ళి ఇలా కూర్చున్నాము. ఇంకా ఆయన వచ్చేసాడు. అక్కడికే ఇంకా తొందర వెళ్ళి దర్శనం చేసుకోండి అంటున్నారు, కానీ మా ఆయన రావడం లేదు. సో ఇంకా మేము లోపలికి వెళ్ళి కూర్చున్న వెంటనే ఇంకా ఆయన వచ్చేసాడు. వచ్చినాక లోపలికి వెళ్ళి దర్శనం చేసేసుకున్నాము. ఇక్కడ మొబైల్ అసలు అలోనే ఇవ్వడం లేదండి. తీసుకుపోయే వాళ్ళేమో తీసుకెళ్తున్నారు, చాలా రూడ్గా మాట్లాడుతున్నారు ఇక్కడ మహానందిలో వాళ్ళు. బయట ఉన్న వాళ్ళు తీసుకుపోయే వాళ్ళేమో తీసుకుంటున్నారు, కానీ వాళ్ళ మొబైల్స్ ఇప్పించుకోవడం లేదు, కొంతమంది ఇప్పించుకుంటున్నారు. ఇక్కడ నేను ఇక్కడ కొంచెం షాపింగ్ చేశాను. ఆవు దూడ ఉన్నది బొమ్మ తీసుకున్నాను ఒకటి. ఇంకా దర్శనం అంతా డన్ అండి. ఇంకా బయటికి వచ్చేసాము. మా బుద్ధో చూడండి కింద ఎలా ఆడుకుంటున్నాడు. ఇక్కడ ఏదన్నా కొనాలన్నా కూడా టూ మచ్ ప్రైజెస్ ఉన్నాయండి, కానీ నేను ఒక్కటే తీసుకున్నాను. ఇక్కడ మా బుడ్డోడేమో వాళ్ళకి ఇంకా డబ్బులు వేస్తున్నాడు. ఇంకా మేము బయటికి వచ్చేసాము. చుట్టూ ఒక లుక్ వేసుకోండి అందరూ. ఇంకా మేము పెద్ద నందీశ్వర్ దగ్గరికి వెళ్ళాము. అక్కడ ఇంకా ఫుల్ ఎండ ఉంది కదా, ఫొటోస్ కూడా అంత సరిగ్గా రావు కదా. ఇంకా మేము ఫొటోస్ దిగినాము.
ఆ ఫోటోలు మా ఆయన చూసి సెల్లు కిందేసి పక్కకు పోయి కూర్చున్నాడు. ఎందుకంటే ఆ ఫోటోలో ఎండకి కర్రగా పడ్డామండి అసలుకి. అని ఇంకా మేము 2-3 ఫొటోస్ తీసుకొని ఇంకా వచ్చేసాము. అక్కడ చాలా ఫుల్ ఎండ ఉందండి. అంతే అండి, బాయ్ బాయ్.